హాయ్ అండి, వెల్కమ్ టు ఐకాన్ కిచెన్. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ఐకాన్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మీకోసం టేస్టీగా నల్ల ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అదేంటి నల్లనా అని షాక్ అవ్వకండి. అదేనండి, మేక బ్లడ్ అంటారు కదా, దాన్ని ఉడకపెట్టి బయట అమ్ముతారు, దాన్ని నల్ల అంటారు. సో దాంతో ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది. దానికోసం ముందుగా ఒక అర టీ స్పూన్ అంత జీలకర్ర, 5-6 వెల్లుల్లిని మంచిగా దంచుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, కారంగా ఉంటే 2 సరిపోతుంది, కారం తక్కువ ఉంటే మరిన్ని వేసుకోవచ్చు. ఆ పచ్చిమిర్చిని కూడా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక 2 పావుల దాకా ఆయిల్ని తీసుకోవాలి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఆయిల్. ఇప్పుడు దీంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్రని వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి జీలకర్ర అనేది కంపల్సరీగా వేసుకోవాలి, అయితేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అస్సలు మిస్ చేయకండి. ఆ తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చిదే దంచుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి, లేదంటే పచ్చిగా టేస్ట్ అస్సలు బాగుండదు. ఇందులో వెల్లుల్లి పచ్చిమిర్చి అనేదే టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకండి. ఇందులో కారం వేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే పచ్చిమిర్చినే వేస్తున్నాం కాబట్టి కారం అసలు వేయాల్సిన అవసరమే ఉండదు. ఒక 2 మినిట్స్లో ఇవి మొత్తం వేగిపోతుంది, కానీ మాడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత నల్లని వేసుకోవాలి. దీన్ని మంచిగా వాష్ చేసుకొనే వేసుకోవాలండి నీళ్ళలో, లేకుంటే అంతగా బాగుండదు. కాబట్టి నీళ్ళలో మంచిగా కడుక్కొనే వేసుకోండి. ఇది పెద్ద పెద్ద పీసెస్ ఉంటే 2 వక్కలు చేసుకోండి, చిన్న చిన్న పీసెస్ ఉంటే అలానే వేసేసుకోండి. ఇది చాలా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ నల్ల ఫ్రై అన్నది ఎక్కువగా ఇది తినడానికి ఇష్టపడరు కర్రీ చేస్తే, కాబట్టి అందుకనే మీకు ఫ్రై చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే. ఇది కర్రీ కంటే ఫ్రై చాలా బాగుంటుంది. ఇది కర్రీ కూడా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ముందు వీడియోలల్లో. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐకాన్ కిచెన్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఆల్రెడీ వాటర్లో కడుక్కొనే వేసుకుంటున్నాను, మీరు కూడా అలానే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇదేంటి మెల్లగా కలుపుతుంది అనుకోకండి. ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీసుడు, ఇంకో చేతితో కలపడం చాలా కష్టం, కాబట్టి మెల్లిగా కలుపుతున్నాను, కింద పడిపోతుందని భయంతో. సో మీరు మాత్రం ఫాస్ట్గా కలుపుకోండి. ఇది ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇట్లా ఆయిల్ అన్నది పైకి వస్తుంది. ఇప్పుడు అయిపోయినట్టు కాదు, మరింత ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని కింద మాడకుండా చూసుకోవాలి. కొంచెం మాడుతుంది అనుకో, కానీ పర్వాలేదు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా కొద్ది అన్న మాడుతుంది, మాడకుండా అయితే ఉండదు ఈ ఫ్రై అన్నది. కానీ 1 మినిట్కి ఒకసారన్నా 2 మినిట్స్కి ఒకసారన్నా ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి, లేదంటే మొత్తం అడిగంటేస్తుంది. మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని ఇంకొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపటికి మూత తీసి మళ్ళొకసారి కలుపుకోవాలి. మనకు ఫ్రై అయిన కొద్దీ ఆయిల్ అన్నది పైకి తేలుతూ ఉంటుంది, ఆ ముక్కలు అన్నది కొంచెం చిన్నగా అవుతాయి. కొద్దిగా ఫ్రై అయినాక ఈ టైంలో 1 టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి, మంచిగా పసుపు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. చెప్పాను కదా, ఇందులో కారం వేయాల్సిన అవసరం లేదు, మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఈ ముక్కలకు ఆ పేస్ట్ సరిపోతుంది. మంచిగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పుని వేసుకోండి. ఈ ఉప్పు క్వాంటిటీ నేను చెప్పలేనండి, ఒక లెక్క తింటారు, ఒకరు తక్కువ తింటారు, కాబట్టి మీకు సరిపోయేంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయ్యి మరింత ఫ్రై అవుతుంది.
చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది, మొత్తం ఫ్రై అయిపోయింది. ఈ టైంలో కొంచెం పైకి చిల్లుతుంది, జాగ్రత్త, ఆయిల్ అన్నది మీద పడిపోతుంది. మూత అల్లనే పెట్టకుండ్రి, ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ అంతా ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. అంతే, ఇందులో ఏం వేయాల్సిన అవసరం ఉండదు. గరం మసాలా కానీ విత్ ఎక్స్ట్రా మసాలాలు కానీ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి మంచిగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీరని చల్లుకుంటే సరిపోతుంది. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేను, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇది చాలా చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే అదిరిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ ముక్క అన్నది జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో చుక్క నీళ్ళు కూడా వేయకుండా ఈ ఫ్రైని చేయొచ్చు. ఈ నల్ల తింటే హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ నేనేమో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా, మా బాబేమో ఆడుకుంటున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు. ఏమనలేం కదా, 3 months బాబాయే, ఏమంటాం. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దామంటే టైం లేదు, సో అదే పెట్టేసా, ఏమనుకోకండి. ఇంతవరకు లాస్ట్ వరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పడం మర్చిపోయినా, ఇంతకీ నా పేరేందో తెలియదు కదా, నా పేరు నిఖిత. కొత్తగా యూట్యూబ్ ఛానల్ని పెట్టాను, ఐకాన్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.